నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కావటం లేదు, నాకు కాల్స్ రావట్లేదు. బేసిక్ ఏంటి అంటే చాలా మంది రకరకాల కారణాలు ఉంటాయి. ఈ ప్రొఫైల్ ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు, కాల్స్ ఎందుకు రావట్లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే కాల్స్ రావట్లేదు అంటే మార్కెట్ లోనే కాల్స్ లేవు అనుకుంటారు. ఒకవేళ మార్కెట్ లో కాల్స్ లేకపోయినా మనకు కూడా కాల్స్ రావు. దాంతో పాటు మనకి వేరేవి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ 8 to 9 పాయింట్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ మన రెజ్యూమ్ ప్రాపర్గా ఉందా లేదు. ముందు మన సైడ్ నుంచి అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలా కాకుండా ఆన్లైన్లో ఏదో ఒక రెజ్యూమ్ తీసుకొని వచ్చేసేసి ఏదో ఒక ప్రాజెక్ట్ పెట్టేసేసి కాల్స్ రావట్లేదు, కాల్ అంటే ఒక వారం చూసి ఒక 10 రోజులు చూసి కాల్స్ రావట్లేదు, కాల్స్ రావట్లేదు. ఈ డొమైన్లో అసలు కాల్స్ లేవని అనుకుంటా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ మెయిన్గా మన రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏమి ఇంపార్టెంట్, ఇది ఏంటి దీనికి సంబంధించిందంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది ఆన్లైన్లో ఏదో ఒక రెజ్యూమ్ తీసుకొచ్చి పెడితే వర్కౌట్ అవ్వదు. ఓకే, రెజ్యూమ్ అనేది మనం ప్రాపర్గా మోడల్ తీసుకొని మనకు తగ్గట్టు మోడిఫికేషన్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. అది కరెక్ట్గా ఉందా లేదా రెజ్యూమ్ స్కోర్ చెక్ చేసుకునే వెబ్సైట్స్ ఉంటాయి, చూసుకోండి. అండ్ తర్వాత ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఎక్కడ తెచ్చుకుంటాం, ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్లో ఉందా లేదా. ఎవ్రీ వీక్ ఒకసారి అన్నా కానీ చెక్ చేసుకోవాలి, క్రాస్ వెరిఫై చేసుకోవాలి. నేను ఈ కంపెనీకి అప్లై చేస్తున్నా, నేను దీనికి అప్లై చేస్తున్నా, ఎలా ఉంది పరిస్థితి, బ్లాక్ లిస్ట్ ఏమైనా అయిందా అని ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. తెలియక చాలా మంది, ఎందుకంటే ఆటోమేటిక్గా బోర్డ్స్ అనేవి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాకుండా చేస్తాయి. సో ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఆబ్వియస్లీ కాల్స్ లేకపోవడం, అదొక పాయింట్. దాన్ని మనం ఏం చేయలేము, మోర్ డొమైన్ షిఫ్ట్ అవడం తప్ప, లేకపోతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడం తప్ప. అండ్ డూప్లికేషన్ ఆఫ్ ప్రొఫైల్ అంటే నెల క్రితం ఏమో సో అండ్ సో ఒక డొమైన్ మీద పెడతాము, నెల తర్వాత ఇంకొక డొమైన్ మీద పెడతాం. ఇలా ఏమవుతుందంటే పాత ప్రొఫైల్ అలాగే ఉంచడం వల్ల డూప్లికేషన్ ఆఫ్ ప్రొఫైల్ ఏర్పడుతుంది. దానివల్ల కూడా మన ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ కాదు. అండ్ తర్వాత ప్రాజెక్ట్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టినాం, ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్గా ఫేక్ పెట్టేస్తాం. ఆన్లైన్లో ఏదో దొరికిన ప్రాజెక్ట్ తీసుకొని అది రెజ్యూమ్లో పెట్టేసేస్తూ ఉంటారు. ప్రొఫైల్ ఆబ్వియస్లీ షార్ట్ లిస్ట్ కాదు. అలాంటి వెంటనే నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాలేదు, నాకు కాల్స్ రావట్లేదు కాబట్టి కాల్స్ లేవు, ఇలా ఎగ్జిబిషన్ అనేది పెట్టుకుంటాం. సో ప్రాజెక్ట్ జెన్యున్ ఉందా లేదా, రియల్ టైం ప్రాజెక్ట్ నిజంగా ఇప్పుడు మార్కెట్లో ఆ ప్రాజెక్టులు ఉన్నాయా, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దీనికి సంబంధించి కొన్ని డొమైన్స్లో మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, రెజ్యూమ్కి కావాల్సిన జెన్యున్ ప్రాజెక్ట్స్ అనేవి మనము రియల్ టైం ఎక్స్ప్లెయిన్ చేసి 1-to-1 సెషన్స్ అనేవి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లాన్ చేస్తారు. లేదు నేను ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు జెన్యున్ ప్రాజెక్ట్ నేను పెట్టుకున్నాను అనుకుంటే యూ కెన్ గో హెడ్. అండ్ తర్వాత వచ్చేసి లొకేషన్ ప్రిఫరెన్స్. ఇది వన్ ఆఫ్ ద అంటే చాలా మోస్ట్ కామన్ మిస్టేక్ అండి. నాకు ఒక డొమైన్లో ఎదుగుతున్నావు, ఏదో ఒక టెక్నాలజీ అది నేర్చుకున్న కోర్స్ నేర్చుకున్నావు. ఆ కోర్సు మీద నేర్చుకున్న తర్వాత ఒక్కటే లొకేషన్ హైదరాబాద్లో మాదాపూర్లోనే వెతుకుతున్నావు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా ఒక లొకేషన్ ప్రిఫరెన్స్ ఒక దగ్గరే పెట్టుకుంటే కాల్స్ చాలా తక్కువ వస్తాయి. సో ఇది కూడా మనం బ్రాడ్గానే పెట్టుకోవాలి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, లేదా హైదరాబాద్, బెంగళూరు, పూణే. ఇలా బ్రాడ్గా పెట్టుకొని మనం ప్లాన్ చేసుకుంటే మనకు త్వరగా కాల్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ డైలీ 3 times అట్లీస్ట్ నీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేస్తున్నావా, ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. అన్ని జాబ్ పోర్టల్స్లో ప్రతి ఒక్కటి మోడిఫికేషన్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చేంజెస్ చేయాలి. ఈ విధంగా ఎవ్రీ డే 3 to 4 times, మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేస్తే బెటర్గా నీ ప్రొఫైల్ మార్కెటింగ్ అవుతుంది. దానివల్ల నీకు కాల్స్ అనేవి బాగా వస్తాయి. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా కాల్స్ రావట్లేదు అంటే కాల్స్ అనేవి ఆ డొమైన్లో లేవు అని అప్పుడు నువ్వు డిసైడ్ అవ్వచ్చు. ఆల్టర్నేటివ్స్ అనేది ఇంక దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలా లేకపోతే కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలనేది దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. సో బేసిక్గా ఇవన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు కూడా నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కావట్లేదు అంటే వీ నీడ్ టు థింక్ ఆల్టర్నేటివ్స్. ఇవన్నీ చూడండి. ఇంకేమన్నా మీరు ఇది కాకుండా ఇంకేమన్నా చేస్తున్నారా అది ఒకసారి కమెంట్లో పెట్టండి. అప్పుడు అది కూడా వర్కౌట్ అవుతుందా లేదా ఏందని మనం చూద్దాం. దానికి సంబంధించిన రిప్లై నేను ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.